నామది నీదే చెలియా పార్ట్ 14. విఠల్, నేనే అమ్మను మాట్లాడుతున్నాను. వెళ్ళగానే నన్ను మర్చిపోయావు విఠల్ అన్నది జగదీశ్వరి. అమ్మ, నిన్ను మర్చిపోవటం ఏమిటి? కానీ తన మాట కాదు అనలేక వచ్చాను. పైగా నాకు అక్కడే ఉంటే అనుక్షణం ఇందూనే గుర్తుకు వస్తూ ఉన్నది. నా ఇందు లేకుండా అక్కడ నేను స్థిమితంగా ఉండలేకపోతున్నాను. అనుక్షణం తన ఆలోచనలే. అమ్మ, నాకు నా ఇందు కావాలి. తను లేకపోతే నేను బ్రతకలేను అన్నాడు విఠల్. విఠల్, నువ్వు కోరుకున్న దాన్ని నేను ఎప్పుడూ కాదు అనలేదు. నువ్వు కావాలి అనుకున్న ఆ ఇందు ఎక్కడ ఉన్నా నీ కాళ్ల మీద పడేస్తాను. దాన్ని వదలను. తొందరలోనే దాన్ని పట్టుకుంటాను. నువ్వు అక్కడ క్షేమంగా ఉండరా? నా మాట వినకుండా వెళ్ళావు. నీకు అక్కడ చిన్న ఇబ్బంది జరిగినా కూడా నేను తట్టుకోలేను అన్నది జగదీశ్వరి. అమ్మ, నేను ఓ 4 రోజులు ఉండి వచ్చేస్తాను. మన కోసం ఆరాటపడుతున్న వాళ్ళ మాట కాదు అనలేక వచ్చాను. నువ్వు ఇందు ఎక్కడ ఉన్నదో చూడు అంటూ కాల్ కట్ చేస్తూ, ఇందు, ప్రేమించిన నన్ను రాక్షసుడిని చేశావు. ఈ రాక్షసుడు నుండి నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు అనుకున్నాడు విఠల్. ఎందు, నా నుంచి తప్పించుకొని పెళ్లి చేసుకొని మొగుడుతో ఉంటే వదిలేస్తా అనుకున్నావా? నువ్వు నా కొడుకు మాత్రమే సొంతం. ఎందు మెడలో తాలి కట్టిన వాడు ఈ భూమి మీద ఉండటానికి వేళ్లేదు. వాడు ఎవడైనా కూడా ఎందు నాది, నాకు మాత్రమే సొంతం. నన్ను కాదు అని ఇంకెవడు నీ దగ్గరకు వచ్చినా చచ్చిపోతాడు అంటూ బెడ్ మీద నిద్రపోతూ ఉన్న విరాజ్ని షూట్ చేస్తూ ఉంటే, విరాజ్ గారు అంటూ పెద్దగా అరుస్తూ కళ్ళు తెరిచింది ఇందు. ఇందు అరిచిన అరుపుకు పక్కనే నిద్రపోతూ ఉన్న విరాజ్ నిద్రలేస్తూ, ఇందు అంటూ దగ్గరకు వచ్చి తనని కదుపుతూ ఉంటే, విరాజ్ గారు, మీకేమీ కాలేదు కదా అంటూ మొహమంతా తడిమేస్తూ ఒళ్ళంతా పట్టుకుని చూసింది. ఇందు, ఇందు అంటూ విరాజ్ ఎంత పిలుస్తూ ఉన్నా కూడా ఇందు సెన్స్లోనికి రాకపోతూ ఉంటే తనను గుండెలకు గట్టిగా హత్తుకుంటూ, ఇందు, నాకేమీ కాలేదు, నేను బాగానే ఉన్నాను చూడు అంటూ చెప్తూ తన తల నిమురుతూ ఉన్నాడు. చాలాసేపటి వరకు ఆ కళ తనను వదిలిపెట్టకపోతూ ఉంటే విరాజ్ను అలానే పట్టుకుని ఏడుస్తూ ఉన్నది ఇందు. ఇందు, భయపడకు, నాకేమీ కాలేదు, నేను బాగానే ఉన్నాను. ఏమైంది ఇందు అన్నాడు విరాజ్. విరాజ్ గారు, నన్ను వదిలి వెళ్ళకండి, నాకు భయంగా ఉన్నది. భయంకరమైన పీడకల విరాజ్ గారు, మీరు నాతోనే ఉండండి అంటూ విరాజ్ను గట్టిగా పట్టుకున్నది ఇందు. ఓకే ఓకే ఇందు, జస్ట్ రిలాక్స్, నేను నీ పక్కనే ఉంటాను, నువ్వు భయపడకు అంటూ ఇందుకి మాటలు చెప్తూ ఉంటే విరాజు మాటలకు కల కరిగిపోతూ ఉంటే విరాజు కౌగిల్లో అలానే పడుకుండిపోయింది ఇందు. ఇందు, ఇందు, అంతే పడుకున్నావా అంటూ తనను సరిగ్గా పడుకోపెట్టి తన పక్కనే తల కింద మోచేయి పెట్టుకుని తనను చూస్తూ మొహాన్ని కప్పేస్తూ ఉన్న హెయిర్ మొత్తం వెనక్కు పెడుతూ, చిన్న కలకి ఇంత పానిక్ అవుతున్నావు ఏమిటి ఇందు? నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను, కళ్ళలో కూడా చేరలేను అనుకున్న అదృష్టం, నేను కోరుకున్న నా మతి నిండిన నా చెలి నా జీవితం అయితే నా చెలిని నేను ఎలా వదిలేస్తాను? నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను అంటూ నుదుటిన ముద్దు పెడుతూ, నీతో ఫస్ట్ కిస్ అండ్ ఫస్ట్ నైట్ చాలా స్పెషల్గా ఇమాజిన్ చేసుకున్నాను. కానీ ఫస్ట్ కిస్ అలా అయిపోయింది. అయినా ఏమీ పర్వాలేదులే, ఫస్ట్ నైట్ బాగా ప్లాన్ చేద్దాం. నీ మనసులో భయం లేకుండా హాయిగా పడుకోయిందు, నీకు నేను ఉన్నాను, ఎంత ముద్దొస్తున్నావే ముద్దల పెళ్ళామా అంటూ దగ్గరకు వస్తూ, చచా విరాజ్, నువ్వు గుడ్ బై, ఆడపిల్ల ఇష్టం లేకుండా తప్పు తప్పు అంటూ నవ్వుతూ అటు తిరిగి పడుకున్నాడు. వదిన అని పిలిచాడు విరాజ్. రా విరాజ్, ఏమిటి ఎలా వచ్చావు, ఏమన్నా కావాలా అని అడిగింది లత. నాకేం వద్దు వదిన, నేను అర్జెంటుగా ఆఫీస్కు వెళ్ళాలి. కానీ ఎందు అన్నాడు విరాజ్. ఎందు, ఏమిటి అని అడిగింది లత. అదే వదిన, తన కాళ్ళు బాగాలేదు కదా, అందుకనే కాస్త తనను చూసుకోవదినా, నేను వెళ్ళాలి, లేకపోతే ఉండేవాడిని అన్నాడు విరాజ్. అంతలా అడగాల విరాజ్, నువ్వు వెళ్ళు, నేను చూస్తాను అని లత చెప్పగానే విరాజ్ ఆఫీస్కు వెళ్ళిపోయాడు. వదిన, మీ చిన్న కోడలు ఎక్కడా? ఇంకా కిందకు రాలేదా? కాలు విరిగిందని నాటకం ఆడి పనుల నుండి తప్పించుకుందా అన్నది దమయంతి. అమ్మా, అదేమీ కాదే, అక్క కాలు నిజంగా నొప్పిగా ఉన్నది, నేను చూశాను కదా, పాపం నడవలేకపోతూ ఉంటే చిన్నబాబు ఎత్తుకొని పడుకోపెట్టాడు. అయినా నువ్వు నిన్న రాత్రి కాలు అడ్డం పెట్టకుండా ఉంటే అక్క పడేది కాదు కదా, పాపం నీ వల్లే అక్కకు అంత దెబ్బ తగిలింది అన్నది సుభద్ర. చచ్చాను, పిచ్చిమొహంది నన్ను ఇరికించింది అనుకున్నది దమయంతి. సుభద్ర, నువ్వేమంటున్నావు? నీ అమ్మ కాలు అడ్డం పెట్టడం ఏమిటే?
అన్నారు పార్వతి గారు. అదేమీ లేదులే వదినా, అదేదో పిచ్చి మొహంది వాగుతుంది. ముందు ఇది విను. మీ చిన్న కోడలు అని దమయంతి చెబుతూ ఉంటే, నువ్వు వాగు దమయంతి, సుభద్ర నువ్వు నిజం చెప్పు అని కోపంగా అన్నారు పార్వతి గారు. పకోడీలు తింటూ ఉన్న సుభద్ర, అదే అత్త, నిన్న రాత్రి నువ్వు అక్కను పైకి వెళ్ళమని చెప్పావు కదా, అప్పుడు మా అమ్మే అక్కకు కాలు అడ్డం పెట్టింది. అక్క పడిపోయింది. ఇంకా అక్క వంట చేస్తే ఉప్పు వేసి నన్ను తిననీయకుండా చేస్తుంది, మీతో తిట్టిస్తుంది. అత్త, నీకో రహస్యం చెప్పనా? మొన్న ఊరెళ్లే ముందు నీ చీరను కాల్చింది అని అక్కను తిట్టావు కదా, కానీ అది చేసింది కూడా మా అమ్మే. నీకు తెలుసా, మా అమ్మ నాకు చిన్నబాబుకు పెళ్లి కూడా చేస్తా అంది. అందుకే అక్కను ఇంట్లో నుంచి కూడా పంపించేస్తాను అన్నది. అమ్మ, నాకు బావుకు పెళ్ళెప్పుడు చేస్తావే? త్వరగా చెప్పమ్మా, నాకు పప్పు భోజనం తినాలి అని ఉన్నది. ఏమిటో, పెళ్ళిళ్ళు చేసుకోవటం లేదు, నాకు పప్పు భోజనం పెట్టడం లేదు. నాకు బావుకు పెళ్లి చేస్తే నేను పప్పు భోజనం తింటాను అన్నది సుభద్ర. చంపేసింది. ఇప్పుడు పెళ్ళి నీకు కాదే నాకు చేస్తుంది, పప్పు భోజనం కాదు. ఇక మన బ్రతుకు ఎంగిలి ఇస్తరాకులే అనుకుంటూ, వదిన అది పిచ్చిది, ఏదో వాగుతుంది, దాని మాటలు నమ్మకు అన్నది దమయంతి. నోర్మొయ్ అంటూ దమయంతిని ఒకటి పీకి, అది కాదు పిచ్చిది, నీ మాటలు నమ్మి నువ్వు చెప్పినట్టు చేసి నా కోడల్ని మాటలు అన్న నేను పిచ్చిదాన్ని. వదిన అంటూ మాయ మాటలు చెప్తావా? ఇంకెప్పుడు నీ మాటలు నమ్మను. ఆయన చెప్తూనే ఉన్నాడు, కానీ నేనే పిచ్చిదాన్ని అయ్యాను. ఆడపడుచు కాబట్టి బయటకు వెళ్ళు అని చెప్పటం లేదు. నువ్వు చేసినవన్నీ ఆయనకు తెలిస్తే చెల్లి అని కూడా చూడకుండా గెంటేస్తాడు. నిన్ను నమ్మినందుకు నాకు బుద్ధి లేదు. నా కోడల్ని నేను మాటలు అంటూ వచ్చాను. బంగారాన్ని కళ్ళ ముందు పెట్టుకుని దాని విలువ తెలుసుకోకుండా ఉన్నాను అని చేదరింపుగా చూసి బయటకు వెళ్ళిపోయారు పార్వతి గారు. అమ్మ, నా పెళ్ళెప్పుడు చేస్తావు అన్నది సుభద్ర. ఒసై, పెళ్లి కాదే, తద్దనం చేస్తాను. నా మాట వింటూ నా చేతిలో ఉన్నది అది ఒక్కటే, దాన్నే నాకు దూరం చేశావు. పెళ్ళి అంటూ దమయంతి సుభద్రను కొడుతూ ఉంటే, అమ్మ, అందుకే నేను నీ దగ్గరకు రానిది, ఎంచక్క అక్క దగ్గర ఆడుకుంటాను అంటూ బయటకు వెళ్ళిపోయింది సుభద్ర. అయిపోయింది, ఇంకా ఇది నా మాట నమ్మదు. ఇప్పుడు నేనేం చేయాలి? దీనికి అన్నీ ఇలా కలిసొస్తున్నాయి ఏమిటి? ఎందు నిన్ను అంత తేలిగ్గా వదలను అని అనుకున్నది దమయంతి. ఎగ్జామ్కు టైం దగ్గర పడుతూ ఉంటే భయంగా ఉన్నది. విరాజ్ గారు ధైర్యం చెప్తూ ఉన్నా మనసులో భయం అలానే ఉన్నది. అనుకుంటూ పిల్లో మీద బుక్ పెట్టుకొని ఉన్న ఇందు తన ఆలోచనలు పక్కన పెడుతూ తన కాన్సన్ట్రేషన్ స్టడీ మీద పెట్టింది. ఆ రోజు పని కూడా లేకపోవడంతో ఇక చదువుకుంటూ ఉన్నది. అంతలో డోర్ సౌండ్ రావటంతో పానిక్ అవుతూ బుక్ క్లోజ్ చేసి బెడ్ పై పెట్టి పైన పిల్లో పెట్టేసింది. అంతలో రూమ్లోనికి పార్వతి గారు రావటం చూసి, అత్తయ్య గారు అంటూ ఇందు పైకి లేస్తూ ఉంటే, ఆహా పర్లేదు కూర్చో అమ్మా అంటూ కూర్చోపెట్టారు పార్వతి గారు. పర్లేదు అత్తయ్య గారు, మీరు కూర్చోండి అంటూ టేబుల్ సపోర్టుతో పక్కన నిలబడుతూ, మీరు పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా అత్తయ్య గారు, ఏమన్నా కావాలా అని అడిగింది ఇందు. నాకేమీ వద్దమ్మా, నీ కాలి నొప్పి ఎలా ఉన్నదో చూద్దాము అని వచ్చాను. నొప్పి తగ్గిందా? హాస్పిటల్కు ఏమన్నా వెళదామా అన్నారు పార్వతి గారు. నొప్పేమీ లేదు అత్తయ్య గారు అంటూ ఉన్న ఇందు చెయ్యి పట్టుకుని పార్వతి గారు పక్కన కూర్చోపెట్టుకుంటుంటే ఆశ్చర్యముగా చూస్తూ ఉన్నది ఇందు. మొదటిసారి పార్వతి గారు తనని పట్టుకోవటం, పక్కన కూర్చోపెట్టుకోవటం షాక్లా ఉన్నది ఇందుకు. ఇందు, నిన్నే అమ్మా అంటూ సౌమ్యంగా అడిగారు పార్వతి గారు. చాలాసార్లు పార్వతి గారు లతాతో అంత ప్రేమగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, అత్తయ్య గారు ఎప్పుడో నాతో ఎందుకు ఇలా ఉండరు, నేనేం చేశాను అని చాలాసార్లు అనుకున్న ఇందుకి ఈరోజు ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటే మాటలు రావటం లేదు. ఇందు అని పిలిచారు పార్వతి గారు. అత్తయ్య గారు అన్నది ఇందు. ఇందు, నిన్నే అంటూ తలనిమురుతూ ఉన్నారు పార్వతి గారు. ఇందుకి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ఆగకుండా రాలిపోతూ ఉన్నాయి. ఇందు, ఏమిటి, దేనికి ఏడుస్తున్నావు? నేనేమన్నా తప్పుగా అన్నానా అని అడిగారు పార్వతి గారు. అత్తయ్య గారు, మీరు ఇలా నాతో మాట్లాడుతూ ఉంటే నాకు మాటలు రావటం లేదు, అందుకే అన్నది ఇందు. నీ విషయంలో నేను తప్పుగా ఆలోచించాను ఇందు. మీ మామయ్య ఒక్కసారి చూసి నిన్ను కోడలు చేసుకున్నారు. అంత గొప్ప ఏమున్నది నీలో అనుకుని నిన్ను దూరం పెట్టాను. అగ్నికి వాయువు తోడైనట్టు చెప్పుడు మాటలు విని నిన్ను బాధ పెట్టాను. నన్ను క్షమించమ్మా అన్నారు పార్వతి గారు. అత్తయ్య గారు, మీరు నన్ను ఇలా అనటం ఏమీ బాగాలేదండి. అమ్మ తిట్టింది అని, నాన్న కొట్టాడు అని అలుగుతామా, బాధపడతామా?
మీరు నాకు అమ్మతో సమానం. అమ్మ మాట అమ్మ పక్కన ఉన్నప్పుడు తెలియదు అత్తయ్య గారు. అమ్మ మాట గొప్పతనం అమ్మ దూరమైనప్పుడే తెలుస్తుంది. ఆ మాట విలువ అమ్మలేని నాకు తెలుస్తుంది. మా అమ్మ ఎప్పుడూ చెప్పేది, భార్యను అమ్మలాగా చూసుకునే భర్త, అత్తలో అమ్మను చూడగలిగే కోడలు ఉన్న ఇల్లు ఎప్పుడూ స్వర్గమట. మా అమ్మ చెప్పిన మాటల అర్థం తెలిసేసరికి మా అమ్మ నాకు దూరం అయింది. అమ్మలేని నాకు మీరే కదా అమ్మ. మరి మా అమ్మ నన్ను ఒక మాట అంటే నేను బాధపడతానా అన్నది ఎందు. ఎందు అంటూ తనను దగ్గరకు తీసుకుంటూ, నిజంగా ఈ అమ్మాయి మా ఇంటికి తగ్గ కోడలే, చిన్నోడికి సరి అయిన జోడి. ఇంత మంచి అమ్మాయిని బాధ పెట్టానా? అదే చెప్పుడు మాటలు విని అని మనసులో అనుకున్నారు పార్వతి గారు. అదంతా బయట ఉండి నక్కి నక్కి చూస్తూ ఉన్న దమయంతి అయిపోయింది. ఒక్క మాటకు సర్వనాశనం అయిపోయింది. ఇది అత్తను అమ్మ అన్నది. ఇంకేం ఆగుతుంది వదిన, వీళ్ళు కలిసిపోయారు అని అనుకున్నది. అక్క, నేను వచ్చేసా అంటూ సుభద్ర లోనికి వచ్చింది. రావటం బెడ్ ఎక్కేస్తూ అక్కడ ఉన్న పిల్లో తీసుకొని ఒళ్ళో పెట్టుకున్నది. సుభద్ర రాగానే పార్వతి గారు ఇందుని వదిలి, నువ్వు విశ్రాంతి తీసుకో అమ్మా అంటూ పైకి లేస్తూ అక్కడ ఉన్న బుక్ను చూశారు. ఇందు కూడా సుభద్ర పిల్లో తీయగానే ఆ బుక్ వైపు చూసి షాక్ అయ్యింది. పార్వతి గారు కూడా ఆ బుక్ వైపు చూడటం చూసి టెన్షన్ పడుతూ ఏం చెప్పాలా అన్నట్టు చూస్తూ ఉన్నది. విరాజ్ అని పిలిచింది షీలా. షీలా, కాల్ మీ సార్ అన్నాడు విరాజ్. విరాజ్, మనం ఇప్పుడు బయట ఉన్నాం కదా, ఇంకా పేరు పెట్టి పిలిస్తే తప్పేమిటి అన్నది షీలా. తప్పే షీలా, నీకు లిబర్టీ ఇచ్చి మిస్టేక్ చేశాను. ఎంత ధైర్యం ఉంటే నా వైఫ్ని అంటావు? నీ అన్న అడిగాడు కాబట్టి నువ్వు ఇంకా నాతో అసోసియేట్ అయ్యి వర్క్ చేస్తున్నావు. నౌ ఆన్వర్డ్స్ నాకు డిస్టెన్స్ మెయింటైన్ చేయి, నాతో ఇంటరాక్ట్ అవడానికి ట్రై చేయకు అని సీరియస్గా వార్న్ చేస్తూ ఆఫీసులోనికి వెళ్ళిపోయాడు విరాజ్. విరాజ్ను చూస్తూ, పెళ్ళాం అనే దాని మీద ప్రేమ పొంగుతుంది కదా, ఎన్ని రోజులో నేను చూస్తాను. నాకు చేసిన దానికి మిమ్మల్ని విడతీయకపోతే నా పేరు షీలానే కాదు అని కసిగా అనుకుంటూ విరాజ్ వెనుకేళ్ళలోనికి వచ్చింది. శ్రీగారు, మీకు ఇంకా ఏమన్నా కావాలా? మొహమాటం పడకుండా అడగండి అన్నది లత. నాకేం వద్దండి, ఇప్పటికీ ఎక్కువ పెట్టేస్తున్నారు అంటూ, అవును విరాజ్ ఎక్కడా కనిపించలేదు అని అడిగాడు శ్రీ. విరాజ్ పొద్దున్నే ఆఫీస్కు వెళ్ళిపోయాడు అని చెప్పింది లత. ఓ అవునా, విరాజ్ వైఫ్కు ఎలా ఉన్నది ఇప్పుడు అన్నాడు శ్రీ. ఇప్పుడు బాగానే ఉన్నది అని చెప్పింది లత. నేను వచ్చినప్పటి నుంచి విరాజ్ వైఫ్ని మీ భర్తను కలవనే లేదు అన్నాడు శ్రీ. మా బావ ఊరు వెళ్ళాడు, రేపటికి వస్తాడు. ఇక ఇందు అంటే ఇక్కడే ఉన్నది కాబట్టి మీరు ఎప్పుడైనా కలవచ్చు అన్నది లత. ఇందు అన్న పేరు విన్న అతను షాక్గా చూస్తూ, ఇందు ఏమిటి అన్నాడు. ఇందు విరాజ్ భార్య ఇందుమతి అని చెప్పింది లత. ఇందుమతి అని మనసులో రకరకాలుగా ఆలోచిస్తూ, నేను ఒకసారి తనను చూడవచ్చా? ఈ ఇందు నేను అనుకునే ఇందు ఇద్దరు ఒక్కరేనా? ఇక్కడి వరకు తను వస్తుందా? ఒకసారి క్రాస్ చెక్ చేస్తే సరిపోతుంది అనుకుంటూ, చూడండి నేను ఇందుమతిని చూడాలి అంటూ పైకి లేచాడు శ్రీ. సరే పదండి అంటూ లత శ్రీని తీసుకొని విరాజ్ గదికి వెళ్ళింది. ఇందుమతి, ఈ పేరు ఎప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నది, కానీ ఈ పేరు ఇప్పుడు ఇక్కడ నేను వింటాను అని అనుకోలేదు. ఈ ఇందుమతి, నేను వెతికే ఇందుమతి ఇద్దరు ఒక్కరేనా కాదా అనేది చూడాలి. నేను వెతికే నా ఇందుమతినే అయితే ఈ విఠల్ శ్రీవాస్తవ నుంచి దాన్ని ఎవ్వరూ కాపాడలేరు. కానీ ఇది ద్వారకా నుంచి ఎలా నా తమ్ముణ్ణి పెళ్లి చేసుకున్నది? ఎవరైనా కానీ నా ఇందు తర్వాతే నాకు. ఇందు విషయంలో తగ్గేదే లేదు. ఇందుమతి, నీకోసమే వస్తున్నాను, ఒక్కసారి నువ్వా కాదా అని తెలిస్తే చాలు అని అనుకుంటూ, లతా గారు ఇంకెంత దూరం వెళ్ళాలి ఇందు కోసం అని అడిగాడు శ్రీ. దగ్గరకు వచ్చేసామండి, అయినా అంత తొందరగా ఉన్నారేమిటి అన్నది లత. అంటే డాక్టర్ కదా అండి నేను, అందుకనే తన కాలు ఎలా ఉన్నదో చూడాలి అని ఆత్రంగా ఉన్నది అంటూ, అవును ఇందుమతి ఏం చేస్తుంది అంటే ఏం చదువుకున్నది అని అడిగాడు శ్రీ. చదువుకోవటం? మీకు మా ఇంటి విషయాలు పూర్తిగా తెలియదు అనుకుంటా. మా ఇంట్లో చదువుకున్న అమ్మాయిని కోడలిగా ఒప్పుకోరు. ఎందునే కాదు, నేను కూడా ఏమీ చదువుకోలేదు. చేతితో పుస్తకం పట్టిన అమ్మాయి కోడలుగా ఈ ఇంటి గడప తొక్కే అర్హత లేదు. మా ఇందు ఏమీ చదువుకోలేదు అని చెప్పింది లత. లత చెప్పిన మాటకు ఆలోచనలో పడిన విఠల్ అలానే ముందుకు నడుస్తూ ఉన్నాడు. నిజమే, బాబాయి అమ్మ వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాడు. అంటే నేను వెతికే ఈ ఇందు ఒకరు కాదా? ఇంత దూరం వచ్చాను కదా, చూస్తే ఆ డౌట్ కూడా క్లియర్ అవుతుంది.
అని అనుకున్నాడు విఠల్. ఎందు డాక్టర్ బాబు, ఈ అమ్మాయే మా చిన్నల్లుడి భార్య అన్నదే దమయంతి. అంటే ఇందుమతి అన్నాడు విఠల్. ఆహా, ఈ అమ్మాయే బాబు ఇందుమతి, మా చిన్నల్లుడి భార్య అన్నది దమయంతి. ఇందుమతి, నేను వెతికే నా ఇందు కాదు అని అనుకుంటూ మీ కాలు ఎలా ఉన్నది ఎందు అని అడిగాడు విఠల్. నా కాలు కాదు అని సుభద్ర చెప్పబోతూ ఉంటే, బాబు ఇప్పుడు అమ్మాయి కాలు బాగానే ఉన్నది, నీ కాలు బానే ఉంది కదా అంటూ తన వైపు చూసి, బెనికిన దానికి ఏమవుతుంది బాబు అన్నది దమయంతి. ఓకే అంటూ విఠల్ బయటకు వచ్చేశాడు. శ్రీగారు అప్పుడే వచ్చేస్తున్నారు, మా ఇందుతో మాట్లాడారా అన్నది లత. మాట్లాడాను అన్నాడు విఠల్. క్షమించండి, పిన్నిగారు ఇందుకి కాఫీ కావాలి అని చెప్పింది, అందుకే మా పిన్నిగారికి మీకు ఇందు రూమ్ చూపించమని చెప్పి నేను కాఫీ తీసుకుని రావడానికి వెళ్ళాను. మా పిన్నిగారు జాగ్రత్తగానే తీసుకుని వెళ్ళారు కదా అన్నది లత. అంతా జాగ్రత్తగానే తీసుకుని వెళ్ళారు అంటూ శ్రీ నడుస్తూ ముందుకు వెళ్ళిపోయాడు. లత ఏమిటో అన్నట్టు చూస్తూ ఇందు గదికి వెళ్ళిపోయింది. అమ్మా, నన్ను చూపించి ఇందు అక్క అంటావేమిటి? ఇందు అక్క నేను కాదు కదా, ఆ అక్క లోపల ఉన్నది అన్నది సుభద్ర. ఆపవే దిక్కుమాలిన దాన, అంతా సర్వనాశనం చేశావు. నీ వల్ల నా పథకం మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు అది అందరికీ కోడలుగా పరిచయం అయితే నేను ఓడిపోయినట్టే. ఇప్పుడు నువ్వు నా చిన్నల్లుడికి భార్యగా పరిచయం అయ్యావు. త్వరలో అది నిజం అయ్యేలా చేస్తాను, చూస్తూ ఉండు. పైగా ఇప్పుడు దాని కాలి నొప్పికి ఇంగ్లీష్ డాక్టర్ వైద్యం చేయాలా? నాకు నచ్చలేదు. ఆ వచ్చినవాడు అన్నయ్యకి మంచి గురిగా ఉన్నాడు. నిన్ను కోడలిగా అనుకుంటే అన్నయ్య మనసు మార్చడానికి ఏమన్నా మనకు పనికొస్తాడు. నువ్వు వాడి ముందు ఇందులని నటించు అని చెప్పింది దమయంతి. పిన్నిగారు అన్న ఇందు మాటకు వెనక్కు తిరిగింది దమయంతి. పిన్నిగారు నా కోసమే వచ్చినట్టు ఉన్నారు, నన్ను చూడాలి అని వచ్చారా? నా మీద అంత ప్రేమ ఉన్నదా పిన్నిగారు అన్నది ఇందు. సొరకాయ పేరే ఆనపకాయ అన్నట్టు నేనేం చేసినా నీకు ప్రేమగానే కనిపిస్తుంది. నేనేమి నీకోసం రాలేదు, నా కూతురు కోసం వచ్చాను. నువ్వు పదవే, కొత్త వాళ్లతో సావాసం చేస్తున్నావు, పద అంటూ సుభద్రాన్ని తీసుకొని వెళుతూ లత రావటం చూసి, టైంకి వీళ్ళు వచ్చారు కాబట్టి వదన దగ్గర నుంచి తప్పించుకున్నాను, లేదు అంటే నా పని అయిపోయేది. వదన బయటకు రావటం, వీళ్ళు రావటం, లతకు అబద్ధం చెప్పి నేను తీసుకుని వచ్చేశాను అని జరిగినది గుర్తు చేసుకున్నది దమయంతి. పార్వతి గారు బుక్ ఏమిటి అని అడిగి ఆవిడే సమాధానం చెప్పి బయటకు వస్తూ ఉంటే, అక్కడే నక్కి నక్కి చూస్తూ ఉన్న దమయంతి, పార్వతి గారు వస్తున్నారు, చూస్తే ఏమంటారో అనుకుంటూ అప్పుడే లత విఠల్తో రావటం చూసి, ఇందుకి కాఫీ కావాలట, నీ అత్తయ్య చెప్పారు అంటూ చెప్పి పంపించి విఠల్ని తీసుకొని తను వస్తూ పార్వతి గారితో, ఇందును చూపించడానికి వెళుతున్నాను అంటూ విఠల్ని తీసుకొని ఇందు గదికి వచ్చింది. అప్పటికే ఇందు వాష్రూంలోనికి వెళ్లటంతో అక్కడ ఉన్న సుభద్రను ఇందులా పరిచయం చేసింది. అది తలుచుకొని ఇప్పటికీ తప్పించుకున్నాను అనుకుంటూ దమయంతి సుభద్రాన్ని తీసుకొని బయటకు వెళ్ళిపోయింది. ఇందు కాలు నొప్పి తగ్గిందా? మీ ఆయన మరీ మరీ చెప్పి వెళ్ళాడు నిన్ను జాగ్రత్తగా చూసుకోమని, కాఫీ తాగు అన్నది లత. అక్క, నువ్వు నా కోసం ఎందుకు తీసుకుని వచ్చావు? నీతో పనులు చేయించుకోవటం నాకు ఏదోలా ఉన్నదక్క అన్నది ఇందు. ఏం చేస్తాం, ఇప్పటికీ నేనే ఉన్నా, సాయంత్రం మీ ఆయన వచ్చాక మా మర్దిగారితోనే చేయించుకో అమ్మా అన్నది లత. ఊరుకో అక్క, నీకు అంతా వేలాకోలమే, నన్ను ఎప్పుడు ఆట పట్టిస్తూనే ఉంటావా అంటూ సిగ్గుపడుతూ ఉన్నది ఇందు. నిన్న జరిగినది గుర్తుకు వస్తూ ఉంటే, నువ్వు సిగ్గుపడుతూ ఉంటే కాఫీ చల్లారిపోతుంది, తీసుకో అంటూ ఇచ్చి వెళుతూ వెనక్కు తిరుగుతూ మళ్ళీ ముందుకు తిరిగి, ఇందు ఈ పుస్తకం ఏమిటి అంటూ ఆ పుస్తకాన్ని చేతిలోనికి తీసుకొని చూస్తూ ఉన్నది లత. అక్క, అది విరాజ్ గారి పుస్తకం అంటూ తేలిగ్గా అబద్ధం చెప్పేసింది ఇందు. ఓ అవునా, సరే నేను వెళతాను అంటూ లత బయటకు వెళ్ళిపోయింది. సరే అక్క, నీకు అబద్ధం చెప్పాను, కానీ తప్పటం లేదు. నేను ఇప్పుడు నిజం చెప్పలేని స్థితిలో ఉన్నాను, కానీ ఈ అబద్ధం నేను చెప్పలేదు, అత్తయ్య గారే అనుకున్నారు, నన్ను క్షమించక్క అంటూ ఇంతకు ముందు జరిగినది తలుచుకున్నది ఎందు. వెళ్ళడానికి వెనక్కు తిరిగిన పార్వతి గారు సుభద్ర పిల్లో తీయగానే తన దృష్టి ఆ బుక్ పై పడగానే అదే విషయం అడిగారు. అది అత్తయ్య గారు అంటూ ఇందు నీళ్లు నములుతూ ఉంటే, ఈ విరాజ్కి బుద్ధి లేదు, ఇందు ఎప్పుడు ఇంతే, పుస్తకాలు ఎక్కడంటే అక్కడే పెట్టేస్తాడు, పెళ్లి అయినా కూడా వాడు మాత్రం అస్సలు మారలేదు, నువ్వే వాడిని కనిపెట్టుకోవాలి అంటూ ఆ పుస్తకం ఇందు చేతికి ఇచ్చేసి
బయటకు వెళ్ళిపోయారు పార్వతి గారు. ఇందు పార్వతి గారు వెళ్ళిపోగానే థ్యాంక్ గాడ్ అంటూ ఊపిరి పీల్చుకుంటూ పైకి లేచి వాష్రూంలోనికి వెళ్ళిపోయింది. సార్ అని విరాజ్ను పిలిచింది షీలా. వాట్ అన్నాడు విరాజ్. నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఫ్యాషన్ పీరియడ్ ఉన్నది కదా, నా బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే నా కోసం డ్రెస్సెస్ డిజైన్ చేయాలి కదా అన్నది షీలా. ఇప్పుడు అవసరం లేదు అన్నాడు విరాజ్. ఎందుకు అని అడిగింది షీలా. ఎందుకంటే కొత్త మోడల్ వస్తుంది. నువ్వు ఇప్పుడు మోడలింగ్ చేయాలి అనుకుంటే నీకు నచ్చిన ఆఫీస్కు వెళ్ళు, ఇక్కడ జాబ్ రిజైన్ చేసి. లేదు జాబ్ కావాలి అనుకుంటే మోడలింగ్ వదిలే. చాయిస్ ఈజ్ యువర్స్. జాబ్ కావాలి అనుకుంటే కాసేపట్లో న్యూ మోడల్ వస్తుంది, తన మెజర్మెంట్స్ నువ్వే నోట్ చెయ్యి. ఇప్పుడు నీ మెజర్మెంట్స్ నోట్ చేసే అవసరం లేదు కదా అన్నాడు విరాజ్. విరాజ్, ఇదంతా నువ్వు నేను జాబ్ మానేయాలి అని చేస్తున్నావు కదా, కానీ నేను నా ప్యాషన్ని కూడా నీకోసం వదిలేస్తున్నాను, కేవలం నీకోసం అంటూ మనసులో అనుకుంటూ ఉన్నది షీలా. ఏం ఆలోచిస్తున్నావు షీలా అని అడిగాడు విరాజ్. న్యూ మోడల్ ఎవరు అనేది ఆలోచిస్తున్నాను అని చెప్పింది షీలా. అయితే జాబ్ కంటిన్యూ చేయాలి అనే డిసైడ్ చేసుకున్నావా షీలా అన్నాడు విరాజ్. అవును, నేను మారిపోయాను, నీ మీద ఫీలింగ్స్ని చంపేసుకున్నాను అనేది నీకు తెలియాలి అంటే నేను నీ పక్కనే ఉంటే కదా నీకు తెలిసేది, లేకపోతే నీకు తెలియదు కదా. అందుకే నేను ఇక్కడ జాబ్ చేస్తాను. నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, ఫ్రెండ్లా ట్రీట్ చేసినా చాలు అన్నది షీలా. షీలా, నేను నిన్ను ఎప్పుడు ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేస్తున్నాను కాబట్టే నా వైఫ్ని నువ్వు అన్ని మాటలు అనేలా చేసినా కూడా ఆడపిల్ల ఇమేజ్ డ్యామేజ్ చేయడం ఇష్టం లేక ఒక్కదానికే చెప్పాను, లేకపోతే నా వే ఆఫ్ యాక్షన్ వేరేలాగా ఉండేది. అయినా నిన్ను మీ అన్న ఎలా ట్రీట్ చేశాడో నేను అలానే ట్రీట్ చేశాను. నీకెందుకు అలా అనిపించింది షీలా? బెటర్ నీ మనసులో ఏమున్నదో తొందరగా తెలుసుకున్నాను, నువ్వు నా మనసులో ఏమున్నదో తొందరగా రియలైజ్ అయ్యావు. వన్ థింగ్ షీలా, నాకు పెళ్లి కాకపోయినా కూడా నేను నిన్ను పెళ్లి చేసుకునేవాడిని కాదు. ఎందుకో తెలుసా? నేను ఐ రెస్పెక్ట్ ఫర్ వాల్యూస్. మా అమ్మ నాన్న ఇష్టానికి తల ఉంచాను కాబట్టే నేను ప్రేమించిన అమ్మాయిని కూడా కాదు అనుకున్నాను. అలాంటి నేను నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాను అని అనుకున్నావు? నా పెళ్ళి మా అమ్మ నాన్న ఇష్టం. వాళ్ళ నమ్మకాలను గౌరవించలేకపోవచ్చు, కానీ వాళ్లకు మాత్రం గౌరవం ఇస్తూనే ఉంటాను. అలానే ఇందు నన్ను నమ్ముకుని నా చెయ్యి పట్టుకుని నా ఇంటికి వచ్చింది. ఒక్కసారి నాది అనుకుంటే దానికోసం నా ప్రాణమైన ఇస్తాను, ప్రాణమైన తీస్తాను. ఇప్పుడు ఇందు నా భార్య, నా బాధ్యత మాత్రమే కాదు నా ప్రేమ కూడా. చేయి జారిపోయింది, మళ్ళీ కలవలేను అనుకున్న నా ప్రేమ నువ్వు అర్థం చేసుకుంటావు అని అనుకుంటున్నాను. ఇంకొకసారి నేను నోటీస్ చేస్తే నేను నీకు అర్థమయ్యేలాగా చెప్తాను. బెటర్ అంతవరకు తెచ్చుకోకపోవటమే నీకు మంచిది అన్నాడు విరాజ్. విరాజ్ చెప్పిన మాటలు వింటూ కోపాన్ని అణుచుకుంటూ బయటకు వచ్చేసింది షీలా. విరాజ్ మొబైల్లో వాల్పేపర్గా చేతిలో డాక్టర్ కోటు పట్టుకుని మెళ్ళలో స్టెథోస్కోప్ వేసుకుని కొమ్మ మీద పువ్వులు పట్టుకుని ముద్దాడుతూ నవ్వుతూ ఉన్న ఇందుని చూస్తూ, ఇందు నిన్నే అన్ని మాటలంటుందా? నువ్వు ఆ దేవుడు నాకు ఇచ్చిన అదృష్టం, అంత తేలిగ్గా వదిలేసుకుంటానా? నిన్ను చూశాకే ఆ గాడ్ మీద నమ్మకం కలిగింది. నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమ తగ్గుతుంది అని నాకు తెలిసింది. ఇంతకీ ఏం చేస్తున్నావు? మళ్ళీ ఎక్కడైనా పడే ప్రోగ్రామ్స్ పెట్టుకున్నావా అని నవ్వుకుంటూ ఇందుకి కాల్ చేశాడు విరాజ్. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నది. ఇంత హ్యాపీ న్యూస్ విరాజ్ గారితో షేర్ చేసుకోవాలి. ఈవినింగ్ త్వరగా వస్తే బాగుండు అని అనుకుంటూ ఉన్న ఇందు తన మొబైల్ రింగ్ అవటం చూసి విరాజ్ గారు అన్న నేమ్ చూడగానే ఫేస్లోనికి స్మైల్ వస్తూ ఉంటే లిఫ్ట్ చేస్తూ విరాజ్ గారు అంటూ పెద్దగా నవ్వుతూ అరిచింది. ఫోన్లో అంత సౌండ్ సడన్గా వినేసరికి విరాజ్ చెవి మూసేస్తూ, ఓయ్ నీకు ఫోన్ అవసరం లేదు, అక్కడ అరిస్తే ఇక్కడ వినిపించేలా ఉన్నది. ఏమిటి కారణం? ఈరోజు అమ్మాయి గారు చాలా ఆనందంగా ఉన్నారు. కొంప తీసి కాలికి దెబ్బ తగిలితే బ్రెయిన్కు ఎఫెక్ట్ అయ్యిందా అని చిన్నగా నవ్వుతూ అడిగాడు. విరాజ్ గారు, నాకేమీ కాలేదు, నేను చెప్పేది వింటే మీకే అవుతుంది. ఈరోజు అత్తయ్య గారు వచ్చి నాతో ప్రేమగా మాట్లాడారు తెలుసా అన్నది ఏందో. అత్తయ్య గారు మాట్లాడారు, కోడలు గారు గాల్లో తేలుతున్నారు. మధ్యలో అతను కోడల్ని కలిపినా నేనేమవ్వాలి అన్నాడు విరాజ్. మమ్మల్ని మీరు కలిపారా? మీరు ఎలా కలిపారు విరాజ్ గారు అని అడిగింది ఏందో. అప్పుడే మర్చిపోయావా? నిన్ను పెళ్లి చేసుకున్నా కాబట్టి, నీకు భర్త అయ్యాను కాబట్టి మా అమ్మ నీకు అత్తయ్యింది.
ఇప్పుడు ఇద్దరు అత్తాకోడళ్ళు కలిసిపోయారు. ఇంత చేసిన నాకేమీ లేదా అన్నాడు విరాజ్. మీకా? మీకేం కావాలి? పోనీ నేను ఈరోజు కుక్ చేయనా అన్నదే ఏందో. నువ్వు ప్రాక్టీస్ చేయకుండానే హాస్పిటల్లో పేషెంట్స్ను పెంచేయాలి అని అనుకున్నావా అన్నాడు విరాజ్. విరాజ్ గారు అన్నదే ఏందో. హహహ, జస్ట్ కిడింగ్. ఎందు సరే లంచ్ చేశావా అన్నాడు విరాజ్. హా, తింటాను అని చెప్పింది ఎందో. ఓకే దెన్ ఉండనా మరి అన్నాడు విరాజ్. విరాజ్ గారు అన్నది ఎందో. హా, చెప్పు ఎందు అన్నాడు విరాజ్. మీకేదో కావాలి అన్నారు కదా, అదేమిటో అడగలేదు. అడిగితే ఇస్తాను కదా అన్నదే ఎందో. నాకు కావాలి అనుకున్నప్పుడు నిన్ను అడగకుండానే నేనే తీసుకుంటాను. నాది అనే హక్కుతో తీసుకుంటాను. అప్పుడు నువ్వు వద్దు అన్నా ఆగను. సరేనా ఇందు? లంచ్ చేసాయి అంటూ నవ్వుతూ కాల్ కట్ చేసేశాడు విరాజ్. విరాజ్ గారు, మీరు కొన్నిసార్లు చెప్పే మాటలు అస్సలు అర్థం కావేమిటో, కానీ భలే చెప్తారు అని అనుకున్నది ఎందో. అన్నయ్య, ఆ ఎందు గురించి ఏం తెలిసింది? నువ్వు ఎవరన్నా తెలుసుకున్నావా లేదా? త్వరగా చెప్పు అంటూ షీలా కోపంతో రగిలిపోతూ అడిగింది. ఏమిటి తెలిసేది? నేను అసలు వెళ్ళలేదు షీలా. ద్వారకా వెళ్ళాలి అనుకునే స్టార్ట్ అయ్యాను. కానీ కారుకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో పడి ఇప్పుడు నీకు కాల్ చేస్తున్నాను. నేను హాస్పిటల్లోనే ఉన్నాను. నా కాలు ఫ్రాక్చర్ అయ్యింది షీలా అన్నాడు వాళ్ళ అన్నయ్య. అయ్యో అవునా అన్నయ్య, నేను ఇప్పుడే స్టార్ట్ అవుతాను అంటూ విరాజ్ దగ్గరకు వెళ్ళింది షీలా. ఇప్పుడే ఇందుతో కాల్ మాట్లాడి కట్ చేసిన విరాజ్ నవ్వటం చూసి కోపం కంట్రోల్ చేసుకుంటూ, అన్నయ్యకు యాక్సిడెంట్ అయింది, నేను వెళ్ళాలి అంటూ విషయం చెప్పి షీలా వాళ్ళ అన్నయ్య కోసం వెళ్ళిపోయింది. హాస్పిటల్. ఇందు ఎగ్జామ్ డేటు దగ్గర పడుతుంది, అక్కడే ఉంటే ప్రాబ్లము అంటూ ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేసి కాసేపు మాట్లాడి తర్వాత కాల్ కట్ చేస్తూ, అమ్మయ్య ఓ పని అయిపోయింది, ఇక ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే చాలు అనుకుంటూ రిలాక్స్ అయ్యాడు విరాజ్. ఆనందంలో నొప్పి తెలియదు అంటే అదేనేమో. హ్యాపీగా కిందకు వచ్చేసిన ఎందు అక్క అంటూ లతాని పిలిచింది. ఇందు, నువ్వెందుకు వచ్చావు? భోజనం నేనే తీసుకుని వస్తా అన్నాను కదా అన్నది లత. పర్వాలేదక్క, కాలు నొప్పి తగ్గిపోయింది, నేను బాగానే ఉన్నాను. అక్క నీకు తెలుసా, అత్తయ్య నాతో అంటూ అన్ని విషయాలు చెప్పింది ఎందో. అవునా, నువ్వు చెప్పింది నిజమే అయితే చాలా మంచిది. సరే నువ్వు భోజనం చెయ్యి ఎందు, నేను ఈ భోజనం ఆ కొత్తగా వచ్చిన అతనికి ఇస్తాను అన్నదే లత. అక్క, ఆ వచ్చిన అతను ఎవరు? మనకేం అవుతాడు అని అడిగింది ఎందో. ఏమో, అదంతా కూడా నాకు తెలియదు, కాకపోతే అతను డాక్టర్ అట అని చెప్పి లత భోజనం తీసుకుని వెళ్ళిపోయింది. ఇందు తినేది కాస్త డాక్టర్ అనగానే కాస్త భయపడినా ఆ విషయాన్ని అంత గట్టిగా ఏమీ తీసుకోకుండా వదిలేసింది. అంతవరకు రాలేడు అన్న నమ్మకంతో. వదిన, నేను ఎప్పుడూ ఇంకా తప్పు చేయను, మంచిగా ఉంటాను, నన్ను క్షమించు వదిన, నేను మారిపోయాను, అన్నీ మర్చిపోదాం అన్నది దమయంతి. మారితే మంచిదే కానీ మారకపోతే మాత్రం నీకే నష్టం వదిన అన్నారు పార్వతి గారు. లేదు వదిన, నాలో ఇంకా కొత్త దమయంతిని చూస్తావు కదా అంటూ అప్పుడే ఇందు భోజనం చేసి వస్తూ ఉంటే ఇందు చేయి పట్టుకొని తనకు క్షమాపణ చెప్పింది దమయంతి. వదిన, ఇంత మంచి తరుణంలో మనం తీయగా ఏమన్నా తినవలసిందే. ఇందు, అందరి కోసం తీపి చేయమ్మా అంటూ పంపించింది. వెళ్ళవే, అత్త పొగిడింది అని సంబరపడుతున్నావా? ఇప్పుడు నిన్ను తిట్టించకపోతే నేను దమయంతినే కాదు, నా దమ్మేమిటో చూపిస్తాను. నా తెంగరి కూతుర్ని ఆ పాయసంలో ఉప్పు వేయమన్నాను. నేను ఇక్కడే ఉంటాను కాబట్టి నా మీదకు రాదు, అది తిట్లు తింటుంది. పొద్దున్న పొగడ్తలు, ఇప్పుడు తిట్లు అంటూ హాయిగా నవ్వుకున్నది దమయంతి. కాసేపటికి ఇందు పాయసం తీసుకుని బయటకు వచ్చింది. వెనకే సుభద్ర కూడా రావటం చూసి, నేను చెప్పింది చేశావా అన్నట్టు చిన్నగా అడిగింది దమయంతి. తన పక్కన సుభద్ర కూర్చోగానే, హా, నువ్వు చెప్పినట్టే కలిపాను అని చెప్పింది సుభద్ర. దమయంతి హ్యాపీగా నవ్వుకున్నది ఇందు వైపు చూస్తూ. పిన్నిగారు కావాలి అని అడిగి తీసుకోకుండా ఉన్నారే అన్నది ఎందో. దమయంతి నవ్వుతో గ్లాస్ తీసుకొని, వదిన ముందు నువ్వే తాగాలి అని అన్నది. పార్వతి గారు తాగి చాలా బాగుంది అన్నారు. ఆ మాట విన్న దమయంతి, దీన్ని కలపమంటే తిండిపోతుంది అని అబద్ధం చెప్తుందా? ఛా, మంచి అవకాశం నాశనం చేసింది అనుకున్నది. పిన్నిగారు పాయసం కావాలి అన్నారు కదా, తాగకుండా ఉన్నారేమిటి అన్నది ఎందో. దమయంతి కూడా పాయసం తాగుతూ బానే చేసింది అంటూ మొత్తం తాగేసింది. తర్వాత పార్వతి గారు వెళ్ళిపోగానే, ఏమిటి పిన్ని, పాయసంలో ఉప్పు వేయాలి అని అనుకున్నావా?
మంచి ఉపాయం చేశావు. కానీ మీ కూతురు నన్నే వచ్చి పాయసంలో ఉప్పు ఎప్పుడు వేయాలి అని అడిగింది. పాపం అది కూడా తెలియని అమ్మాయితో చెత్త పనులు చేయిస్తున్నావు అన్నదే ఎందో. అంతలో దమయంతి కడుపు నొప్పిగా ఉంటే కడుపు పట్టుకున్నది. పిన్నిగారు, నిజం తెలిసి నిన్ను ఎలా వదిలిపెడతాను అని అనుకున్నావు? అందరూ పాయసం తాగితే నువ్వు తాగింది పాయసం కాదు, నీకోసం స్పెషల్గా ప్రిపేర్ చేసిన పాయసం. దాని పేరేమిటో తెలుసా? కుంకుడుకాయ పాయసం. నేనే కొత్తగా కనిపెట్టాను, నీకోసమే చేశాను. కుంకుడుకాయలు తలనే కాదు, నీ కడుపును కూడా శుభ్రం చేస్తుంది. నన్ను నమ్ము, కడుపులో ఉన్నది మొత్తం బయటకు పోతుంది అన్నది ఎందు. ఏమిటే, కుంకుడుకాయ పాయసమా? దీన్ని అనవసరంగా కదిలించుకున్నాను అని అప్పటికే కడుపు నొప్పిగా ఉంటే ఇంకా పరుగు పెట్టింది దమయంతి. ఇందు గదిలోనికి పరిగెడుతూ ఉన్న దమయంతిని చూసి నవ్వుతూ అవన్నీ ట్రేలోనికి తీసుకొని వెళుతూ ఉంటే, అక్క అక్క, నాకు ఇంకా పాయసం కావాలి అని అడిగింది సుభద్ర. కిచెన్లో ఇంకా చాలా ఉన్నది, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను, పద సుభద్ర అంటూ లోకం తెలియని పసితనం ఈ మంచి మనసులో విషాన్ని నింపుతుంది. అలాంటి తల్లికి ఎలాంటి కూతురు, తనని ఏం చేస్తుందో ఏమిటో అనుకుంటూ ఇందు వెళుతూ ఉంటే సుభద్ర ఇందు వెనుక వస్తూ మాటలు చెప్తూ ఉంటే సుభద్ర మాటలకు ఇందు నవ్వుతూ కిచెన్లోనికి వెళ్ళింది. ఫోన్ మాట్లాడుతూ స్టెప్స్ దిగుతూ ఉన్న విఠల్ కిందకు వస్తూ ఆ నవ్వు వింటూ అటువైపు చూస్తూ ఇందు కిచెన్లోనికి వెళ్ళటం చూశాడు. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.